మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం షష్ఠి. ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠిగా చేస్తారు. ఈ సంవత్సరం 26 నవంబర్ 2025 రోజు బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యునికి అనగా కుమారస్వామికి పూజించినట్లయితే వారి తీరని కోరికలు నెరవేరుతాయి. ఏం చేయాలంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం స్వామికి పూజ చేసి నైవేద్యం నివేదించి ప్రసాదంగా పూజించాలి. తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రపరచుకొని వాకిళ్ళు శుభ్రపరచుకొని ముగ్గులు వేసి సాంప్రదాయబద్ధమైన వస్త్రధారణలో స్వామిని పూజించి నిత్య పూజ చేసి ఆ రోజు స్వామికి ఎర్రని పూలతో మరియు ఎర్రని పండ్లతో నివేదించి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదువుకొని నైవేద్యంగా చలిమిడి, పానకం లేదా వడపప్పు మొదలైన పదార్థాలను నైవేద్యంగా నివేదించి సాయంత్రం పూజ అయిన తరువాత ఉపవాసం విరమించవచ్చు. లేదా మరుసటి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని ఆహార పదార్థాలు వండిన తర్వాత ఒక అతిథిని ఇంటికి పిలిచి వారికి భోజనం పెట్టి తర్వాత కూడా ఉపవాసాన్ని విరమించవచ్చు. ఈ విధంగా చేసే తీరని కోరికలన్నీ తీరుతాయి. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, కుజదోషం ఉన్న వారికి కుజదోషం తొలగిపోయి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి.